వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అమీర్ ఖాన్ పెళ్ళి, అదే మూడవ పెళ్ళి లవ్ జిహాదే. అయ్యో, ఈ మాట నేను కాదు అంది మహారాష్ట్రకు సంబంధించిన మంత్రి నితీష్ రాణే. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ 61 ఏళ్ల వయసులో గౌరీ స్ప్రాట్ను మూడో పెళ్లి చేసుకోవడాన్ని మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే విమర్శించారు. ఈ మ్యారేజ్ను లవ్ జిహాద్కి ఉదాహరణగా చూడాలన్నారు. లవ్ జిహాద్కి బ్రాండ్ అంబాసిడర్లలో అమీర్ ఖాన్ ఒకరని పేర్కొన్నారు. అలాంటి నటుల సినిమాలు చూడడంపై హిందువులు పునరాలోచన చేయాలని పిలుపునిచ్చారు. అమీర్ ఖాన్ చేసుకున్న పెళ్ళిళ్ళన్నీ కూడా హిందూ అమ్మాయిలవే. పెళ్ళిళ్ళు చేసుకోవడం, వాళ్ళకు పిల్లల్ని గండం, ఆ తర్వాత వదిలిపెట్టడం. అమీర్ ఖాన్కి ఇది పరిపాటిగా మారింది. 61 ఏళ్ల వయసులో కూడా మరో హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. లవ్ జిహాద్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఇస్తే ఆ బ్రాండ్ అంబాసిడర్ రేసులో అమీర్ ఖాన్ కూడా ఉంటాడు. ఖచ్చితంగా ఆయన చేసుకున్న పెళ్ళి ఖచ్చితంగా కూడా అది లవ్ జిహాద్కి సంబంధించిందే. సో అమీర్ ఖాన్ సినిమాలు చూడాలా వద్దా అనేది మీరే ఆలోచించుకోండి. ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తూ ఆర్థికంగా నిలబెట్టడం ద్వారా సమాజానికి ఉపయోగం లేకపోగా ఇలాంటి లవ్ జిహాదులు అనేకం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆయన సినిమాలను చూడడం విషయంలో పునరాలోచించుకోండి అనే విషయాన్ని చాలా క్లియర్గా నితీష్ రాణే చెప్పారు. ఇక అమీర్ ఖాన్ మొదటి పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి మతం మారడము, పుట్టిన పిల్లలు ఇస్లాం మతాన్ని అనుసరించడం, అలాగే రెండో పెళ్లి తర్వాత పుట్టిన పిల్లలు ఇస్లాం మతాన్ని అనుసరించడం, అంటే హిందూ జనాభాను తగ్గిస్తూ ముస్లిం జనాభాను పెంచడంలో అమీర్ ఖాన్ కూడా తన వంతు బాధ్యతను పోషిస్తున్నాడు. అందుకే 61 ఏళ్ల వయసులో కూడా మరో హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది లవ్ జిహాద్ కోణమే అంటూ నితీష్ రాణే చాలా క్లియర్గా చెప్తున్నారు. మరి ఆయన చెప్తున్న మాటల మీద మీ అభిప్రాయం ఏంటి? అమీర్ ఖాన్ చేసుకున్న మూడో పెళ్లి లవ్ జిహాద్కి సంబంధించింది అనుకుంటున్నారా? అతని సినిమాలను బహిష్కరించాలా వద్దా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.